ఫైర్ మాక్ డ్రిల్ బెంగళూరులో ఒకరి ప్రాణం తీసింది. రేయన్ ఫ్యాక్టరీలో ఫైర్ సేఫ్టీ మీద మాక్ డ్రిల్ చేస్తూ ఓ మహిళను తాడులో 3వ ఫ్లోర్ నుంచి దింపే ప్రయత్నం చేశారు ఫైర్ సిబ్బంది. అనుకోకుండా ఆ తాడు తెగేసరికి మహిళ అమాంతం కింద పడిపోయింది. సేఫ్టీ నెట్ కూడా లేకపోయేసరికి ఆమె అక్కడికక్కడే చనిపోయింది. చూస్తుండగానే కొన్ని క్షణాల్లోనే ఇదంతా జరిగిపోయింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందంటూ రేయన్ ఫ్యాక్టరీ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఫైర్ మాక్ డ్రిల్ బెంగళూరులో ఒకరి ప్రాణం తీసింది. రేయన్ ఫ్యాక్టరీలో ఫైర్ సేఫ్టీ మీద మాక్ డ్రిల్ చేస్తూ ఓ మహిళను తాడుతో 3వ ఫ్లోర్ నుంచి దింపే ప్రయత్నం చేశారు ఫైర్ సిబ్బంది. అనుకోకుండా ఆ తాడు తెగేసరికి మహిళ అమాంతం కింద పడిపోయింది. సేఫ్టీ నెట్ కూడా లేకపోయేసరికి ఆమె అక్కడికక్కడే చనిపోయింది. చూస్తుండగానే కొన్ని క్షణాల్లోనే ఇదంతా జరిగిపోయింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందంటూ రేయన్ ఫ్యాక్టరీ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కర్ణాటక కరెస్పాండెంట్ కేశవ్ అందిస్తారు. కేశవ్, ఈ ఘటన అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, నిర్లక్ష్యం ఎవరిదంటారు? రమ్య, ఒక మొత్తం ఈ రోజు జరిగిన మార్నింగ్ సుమారు 10 గంటల నుంచి బెంగళూరులోని యశ్వంత్పూర్ లో ఒక మాక్ డ్రిల్ జరుగుతుంది. అంటే ఈ అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు అక్కడున్న ఫ్యాక్టరీలో అగ్ని సంభవించినప్పుడు ఎలా తప్పించుకోవాలి అనే ఒక మాక్ డ్రిల్ ని నిర్వహిస్తున్నారు. ఇదే సందర్భంగా మార్నింగ్ 10 గంటల నుంచి నడిచిన ఈ దీంట్లో మొత్తం సాయంకాలం 2 గంటలు 3 గంటల వరకు నడిచింది. కానీ వివిధ రకాలుగా అన్ని చూపించారు. కానీ 3rd ఫ్లోర్ నుంచి కిందకి ఒక మనిషిని కిందకి ఎలా తీసుకురావాలి అనేది ఒక దీంట్లో చూపించారు. దాంట్లో భాగంగా ఒక అబ్బాయిని, చిన్న అబ్బాయిని అదే రోప్ లో కట్టి కిందకి కూడా దింపారు. కానీ అతను వచ్చేసాడు. కానీ వేరే ఎంప్లాయీస్ ఎవరు రాకపోవడంతో ఈ అమ్మాయి నళిని అనే 25 ఏళ్ల అమ్మాయి ముందుకు వచ్చింది. నేను ఆ రోప్ నుంచి కిందకు వస్తానని చెప్పేసి ధైర్యంగా ముందుకు వచ్చింది. కానీ ముందుకు వచ్చిన వెంటనే ఆ అమ్మాయిని పైనుంచి కిందకి దించేందుకు ట్రై చేశారు. కానీ దించేటప్పుడు ఇంకా 3rd ఫ్లోర్ లో ఉన్నప్పుడే ఆ రోప్ కట్టిన ఒక పగ్గం అక్కడికక్కడ కట్ అయిపోయింది. ఆ కట్ అయిపోయిన తక్షణం 3rd ఫ్లోర్ నుంచి నళిని అమ్మాయి కిందకి పడడంతో కింద ఒక రాయి కూడా ఉంది. ఆ రాయి మీద పడడంతో అమ్మాయి తల పగిలి అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది. అంటే దీంట్లో మొత్తం ఉదాసీనత, అంటే మొత్తం ఈ అగ్నిమాపక సిబ్బంది వాళ్ళదే ఉదాసీనత చెప్పాలి. నిర్లక్ష్యంతోనే అమ్మాయి చనిపోవడానికి కూడా కారణం అని చెప్పాలి. ఎందుకంటే ఎటువంటి ప్రికాషన్స్ కూడా తీసుకోవడం లేదు. అంటే 3rd ఫ్లోర్ నుంచి అమ్మాయిని దింపేటప్పుడు కింద రోప్ కట్టడం కానీ, లేదంటే కింద పడ్డప్పుడు పట్టుకోవడానికి ఎవరు కూడా ఉండలేదు. కానీ ఇది మొత్తం ఈ ఘటన జరిగిన ఒక 2-3 నిమిషాల్లోనే మొత్తం అక్కడ ఉన్న అగ్నిమాపక సిబ్బంది కూడా పారిపోవడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళతో పోయి అడిగినప్పుడు వాళ్ళు అసలుకి అది ఒక యాక్సిడెంటల్ గా జరిగింది తప్ప మా తప్పేమీ లేదు అని చెప్తున్నారు. రమ్య, రైట్, ఓకే కేశవ్.
చేశారు.